మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జన్మ జన్మలకి నా ఈ స్థానం పదిలంగా ఉంటే చాలు. కానీ వెలుతురు వెనక చీకటి ఉన్నట్టే పుట్టినప్పటినుంచి నా బిడ్డకి గుండె బలహీనతగా ఉంది. వాడు చలిని భరించలేడు, ఒత్తిడిని తట్టుకోలేడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పటికీ నానిని నేను ఒక గాజు బొమ్మలాగే అతి జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఒక్కరోజు కూడా నేను నా బాబుని ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. జీవితాంతం వాడు నాకు ఒక పసివాడే. ఎలాంటి కష్టాన్ని కలిగించకుండా, ఏ షాకింగ్ న్యూస్ కూడా వాడికి తెలియనివ్వకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నా బిడ్డని కాపాడుకోవడానికి నేను అవసరమైతే ఆ మృత్యువుని కూడా ఎదిరిస్తాను. కిందటిసారి వాడి పుట్టినరోజు నాడు నా బంగారు కొండ, నీకు ఏ బహుమతి కావాలిరా అని అడిగితే ఎప్పటికీ నువ్వు నాకు తోడుగా ఉంటానని ప్రామిస్ చెయ్యమ్మా, అదే నాకు కావాల్సిన బర్త్డే గిఫ్ట్ అన్నాడు. ఆ దేవుడి సాక్షిగా ఒట్టేసి చెప్పాను, మన తల్లి బిడ్డల బంధాన్ని ఆ యముడు కూడా విడదీయలేడు కన్నా అని. తల్లి ప్రేమ ఇంత గాఢంగా ఉంటుందా? అమ్మ మనసు తన బిడ్డ కోసం ఇంతగా ఆరాటపడుతుందా? ఇప్పుడు నేను వెళ్ళిపోతే తల్లి లేని ఆ పసివాడు ఏమైపోతాడు? తన దృష్టిలో ఇప్పుడు నేను అమ్మని, ఒట్టేసి చెప్పిన అమ్మ కనిపించకుండా వెళ్ళిపోతే ఆ బిడ్డ ఏమనుకుంటాడు? అమ్మ ఇచ్చిన మాటకి విలువ లేదని, అమ్మ అనే మాటే అబద్ధమని. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాధకు నువ్వు దూరంగా ఉన్నావని తెలిస్తే ఈ గుండె ఆ క్షణమే ఆగిపోతుందమ్మా. అందుకే నా కొడుకుని ఎప్పటికీ వదలను అని నాకు మాటివ్వు తల్లి. సరే మామయ్య, మీకోసం ప్రమాణం చేస్తున్నాను. ఆయన నా ప్రాణం ఎప్పటికీ దూరం కారు. నేను ఆయన నీడని, ఎప్పటికీ ఆయన్ని విడిపోను. మేము ఇద్దరిగా కనిపించినా మేమిద్దరం ఒకటే అన్నది మాత్రం నిజం. నేను మీకు మాటిస్తున్నాను మావయ్య, రాధగారు లేకుండా రాణిగా నేను మీకెప్పటికీ కనిపించను. నా భర్తని కలవకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. మాధవి ఆచూకీ తెలిసేదాకా ఆ పసివాడిని వదలలేను.
తెచ్చాను పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా తీయరా దర్శనము రామా పూజలు చేయా పూలు తెచ్చాను తూర్పులోన తెలతెలవారే బంగారు వెలుగు నింగిని చేరే తూర్పులోన తెలతెలవారే బంగారు వెలుగు నింగిని చేరే దీవించేవో కోపించేవో చింతకు చేర్చి లాలించేవో దీవించేవో కోపించేవో చింతకు చేర్చి లాలించేవో నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నిన్నే నమ్మితిరా స్వామి తీయరా దర్శనము రామా పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా దర్శనము రామా పూజలు చేయా హారతి తీసుకోండి అత్తయ్య, హారతి తీసుకోండి మావయ్య. అత్తయ్య కాఫీ తీసుకోండి. మావయ్య కాఫీ. కాఫీ తీసుకోండి. తీసుకోండి బాబాయ్. నందిని తీసుకో అమ్మా. అందరూ ఏంటి నన్ను వింతగా చూస్తున్నారు? అమ్మా మాధవి, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మావయ్య గారు ఇలా కాకా పడితే కాఫీలో కాస్త పంచదార కలుపుతానేమోనని మీరు ఆశపడుతున్నారేమో. అదేం కుదరదు. ఇక ఈ క్షణం నుంచి అన్నీ ఎప్పట్లాగే. మా తల్లే నా ఇష్ కూడా పోసుకుని కలకాలం సౌభాగ్యవతిగా ఉండు తల్లి. అత్తయ్య, మావయ్య నన్ను ఆశీర్వదించు.
దీర్ఘ సుమంగళీ భవ. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు. అత్తయ్య, నిన్న రాత్రితోనే నా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిపోయింది. అక్క నిజంగానేనా? ఏంటి నందిని, కళ్ళారా చూస్తూ కూడా నిజంగానా అని అడుగుతున్నావేంటి? ఏ, నాకు గతం మొత్తం గుర్తుకు రావడం నీకు నచ్చలేదా? అయ్యో అదేం మాటక్క. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కయ్య, బావగారు చూసారా? నేను నందిని ఊరికి వెళ్ళి గుళ్ళో అమ్మవారికి చేసిన పూజలు, పొర్లు దండాలు ఏమీ వృధా కాలేదక్కయ్యా. మ్మ్. కరెక్ట్ కరెక్ట్. ఆ తల్లి అనుగ్రహించింది. మ్మ్. మన మాధవి మళ్ళీ మామూలు మనిషి అయిపోయింది. అవును, అంతా అమ్మవారి దయే. 1000 కళ్ళతో ఆ తల్లి ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తూనే ఉంటుంది. చిన్నమ్మగారు, మా కళ్ళనైతే మేమే నమ్మలేకపోతున్నాం. మీరే కాదు మా ఊళ్ళమ్మ, నాలో మార్పుని నేనే నమ్మలేకపోతున్నాను. ఎలాగైతేనేం మళ్ళీ ఈ ఇంటికి కలొచ్చింది. అయ్యగారు, అమ్మగారు, ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ, ఆ. నాని, అమ్మా, అమ్మా, నువ్వు నా అమ్మవేగా, ఇంకెప్పుడు నన్ను దూరంగా తోసేవ్గా. ఇంకెప్పుడు అలా చెయ్యను నాని. నా బంగారు కొండ, నా చిట్టి తండ్రి. అమ్మా, నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందా? హ్మ్, నీ చేత్తో నా నుదుటికి ఆ దేవుడి విభూది పెట్టావు కదా, అందుకే ఇప్పుడు నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. అవును, మనందరం బోలెడంత హ్యాపీ ఆ, కదా నాన్న? చాలా చాలా హ్యాపీగా ఉంది నాని. రాత్రికి రాత్రి ఏదో మిరాకిల్ జరిగినట్టు మాధవికి గతం గుర్తుకు రావడమేంటి? అన్బిలీవబుల్. అయినా సరే అందరితో పాటు మనం కూడా నమ్మినట్టే నటించాలి, తప్పదు. అమ్మా, హా? ఈరోజు నాకు పాయసం చేసి పెడతావా? హా, నా చిట్టి తండ్రి ఇలా అడుగుతాడని ముందే రెడీగా ఉంచాను. ఇప్పుడే తీసుకొస్తాను. ఇందా తిను నాన్న. ఉహుం, ఏంటి నాని? నీ చేత్తో తినిపిస్తేనే తింటాను. బంగారం. ఆ, దొంగ పిల్లోడా. నేనేం దొంగ పిల్లోని కాదు. అబ్బో, మరెవరంట? నేను మా అమ్మకి ముద్దుల కొడుకునంట. తిను. అత్తయ్య, కంటతడి పెడుతున్నారెందుకు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. అమ్మ మాధవి, మీ అత్తయ్యకి ఆనందం వచ్చినా పట్టలేదు, దుఃఖం వచ్చినా పట్టలేదు. ఆ గొప్పే. నా సంగతి మీ సంగతి
మన కోడలికి కొత్తగా చెప్పాలా ఏంటి? ఆ. ఆ. అమ్మా పాయసం చాలా బాగుంది. నాకు ఇంకా కావాలి, పెడతావా? నువ్వు రారా అమ్మా అని పిలిచి నువ్వు అడిగావు కదా పాయసం ఏంటి, నీకోసం నా ప్రాణాన్నే పెడతాన్రా, రా. తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పిన రాణి మాధవిలాగే ఎందుకు మారింది? తనకి రాత్రికి రాత్రే గతం మొత్తం గుర్తొచ్చింది అని అందరి ముందు ఎందుకు నటించింది? ఏదో బలమైన కారణం లేకపోతే రాణి అలా ప్రవర్తించదు. ఏంటి ఆ కారణం? ఇలా నేను ఎందుకు మారిపోయాను అని ఆలోచిస్తున్నారు కదూ. మీలో ఈ మార్పు అమ్మా నాన్నలకి సంతోషాన్నిచ్చింది. నానీకైతే పట్టరానంత ఆనందాన్ని కలిగించింది. తమ కళ్ళ ముందున్నదే మాధవే అని అందరూ నమ్మేశారు. గొప్ప రిలీఫ్గా ఫీల్ అయ్యారు. కానీ అది నిజం కాదు అని మీకు నాకు మాత్రమే తెలుసు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాలని మీరెందుకు ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవచ్చా? హర్ష గారు, ఆలోచించాను. రాత్రంతా నేను ఎంతగానో ఆలోచించాను. ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవడానికి క్షణం కూడా పట్టదు. ఆ ఏర్పాట్లు కూడా మీరే చేయిస్తానన్నారు. మరి నాలో ఈ మార్పుకి ఒకటి కాదు, 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి మీ బాబు కోసం. తల్లి లేకపోతే ఆ పసివాడు ఎలా నలిగిపోతాడో నేను ఊహించగలను. రైలు ప్రమాదంలో మాధవి గారు ఏమయ్యారో తెలియదు. అది తెలిసేదాకా ఈ కుటుంబం క్షేమం కోసం నిజాన్ని దాచిపెట్టక తప్పదు అని నాకు అర్థమైంది. రెండోది నా భర్త. మా ఇంట్లో నుంచి నేను నా భర్త సంతోషంగా కారులో బయలుదేరాము. హఠాత్తుగా జరిగిన ప్రమాదం వల్ల స్పృహని కోల్పోయిన స్థితిలో నేను ఇక్కడికి చేరాను. నా భర్త, నా రాధ ఎక్కడున్నారో తెలియదు. ఆయన కనిపించకుండా ఒంటరిగా నేను మా ఇంటికి వెళ్ళలేను. అంతేకాదు, నేనిక్కడ ఉన్నానని తెలిస్తే మా వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. రాధ ఏడమ్మా, ఎక్కడా అని ప్రశ్నిస్తారు. జంటగా బయలుదేరిన వాళ్ళం మళ్ళీ జంటగానే తిరిగి వస్తామని నేను మా మావయ్య గారికి మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే నా భర్త ఏమైపోయారో నేను తెలుసుకోవాలి, వెతుక్కోవాలి. అర్థమైందండి. దాదాపుగా మనిద్దరిది ఒకటే పరిస్థితి. ఎనీవే, మీరిక్కడ ఉండటానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ భర్త రాధగారు ఎక్కడున్నారో నేను వెతికిస్తాను. మీరు కోరుకున్నట్టే మళ్ళీ మీరిద్దరూ జంటగా తిరిగి మీ ఇంటికి వెళ్లేందుకు నా వంతు సహాయం తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ అండి. ఆ మాటని మీరు కాదు, నేను చెప్పాలి. ఈ రహస్యం మనిద్దరి మధ్యనే ఉండాలి. దారి తప్పిన ఇద్దరు బాటసారులు అడవిలో వెళ్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండాల్సింది నమ్మకం.
మీ మీద కొండంత నమ్మకం ఉంది కాబట్టి ఈ మార్పు, ఈ నిర్ణయం. బేటా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఎవరితోనూ గొడవ పడటం నేను చూడలేదు. మరి వాళ్ళెవరితో ఫోన్ లాక్కుని నువ్వెందుకు గొడవ చేశావు? ఏమో, నాకెందుకు అలా చెయ్యాలనిపించింది. అనిపిస్తుంది. వాళ్ళు గాని లాగి పెట్టి కొట్టుంటే గోబ గుయ్యమనేది. రహీం చాచా, జానీ గారు కావాలని నన్ను ఎందుకు తిడుతున్నారు? బేటా వదిలే, నాకు కొంచెం పనుంది. కిరాణా కొట్టుకుపోయి టీ పొడి, చక్కెర, సామాన్లన్నీ తేవాలి. నువ్వెందుకు చాచా? నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. నువ్వు కొత్త కదా, నిన్నైతే ఎక్కువ డబ్బులు అడుగుతారు. అదే నేనైతే అన్నీ తీసుకొచ్చేస్తాను. ఈలోగా ఎవరైనా వస్తే ఇదిగో ఈ చాయ్ ఇచ్చి డబ్బులు తీసుకో. రహీం బాయ్, తిక్కలోడికి గ్లాస్ చాయ్కి 10 రూపాయలు తీసుకోవాలని చెప్పు. ఏం అక్కర్లేదు, నాకు తెలుసు. సరే, జాగ్రత్త. ఛా, రహీం పెత్తనం అంతా వీడికే ఇచ్చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు. రోజు రోజుకి వీడిక్కడ పాతుకుపోయేలా ఉన్నాడు. ఎలాగైనా వీడిని వదిలించుకోవాలి. రహీము శాస్త్రి ఇద్దరూ లేరు. ఇదే కరెక్ట్ టైం. అమ్మా మాధవి, మళ్ళీ ఇంట్లో నవ్వులు విరబూస్తున్నాయంటే అంతా నీ వల్లే. మాధవి అక్క ఎక్కడుంటే అక్కడ ఫుల్ హ్యాపీ. చంద్రుడికి గ్రహణం పట్టినట్టు ఏవో దుష్ట శక్తులు నాకు అలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టాయి. రైలు ప్రమాదంలో నువ్వు గల్లంతైపోయావని తెలిసి మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అమ్మా? రైలు ప్రమాదం కాదది, నదీ ప్రమాదం.